ఈరోజు అయితే మన బండికి చిట్వేలికి లోడ్ ఎత్తడం జరిగింది. ఇసుక మధ్యలో దారి మధ్యలో పంచర్ అయింది. చూడు ఎంత బొక్కబడిందో, రాయి ఇరుక్కునింది పంచర్ అవ్వడం. ఆ మిషన్ ప్యాచ్ చేసి బాగా రబ్ చేయడం జరిగింది. ఇంకపోతే మంది వీల్ బ్రేక్ పట్టుకునింది, బ్రేక్ లైనర్ పట్టుకునింది. లైనర్ పట్టుకొని వాసన రావడం జరిగింది. ఏంద్రా ఈ మసాలా వాసన అనుకున్నా, అది చూస్తే మన బండిదే కానీ. తర్వాత అది లైనర్ లూజ్ చేసి అది డ్రమ్ము తిప్పడం జరిగింది. తిప్పితే బాగానే ఫ్రీగానే తిరుగుతూ వచ్చింది. ఇంకేం పట్టుకోదులేని అనుకున్నా. అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయిని గాలి పట్టేసి టైర్ ట్యూబ్ ఎక్కిచ్చేసి గాలి బట్టి ఎక్కిచ్చేసాడు. అదో మొత్తం పౌడర్ కొడతాడు చూడండి. ఎంత స్మెల్ అయితే, పౌడర్ భలే స్మెల్ ఉంది. పూసుకుంటే తెల్లంగా వచ్చారు అయితే. పౌడర్ భలే స్మెల్ ఉంది. ఎక్కిచ్చేసాడు. డిస్క్లోకి ఎక్కిస్తున్నాడు. ఇంకా రింగులు వేస్తాడు. రింగులు వేసిన తర్వాత గాలి పట్టించేసి ఎక్కిచ్చేస్తారనమాట. చూడు బాగా ఎంత బాగా దొక్కుతున్నాడు చూడు, అవతల తొక్కుడు బిల్ల మాదిరిగా ఎక్కిచ్చేసి ఇంకా ఏమైనా రింగులు వేసి గాలి పెట్టేస్తాడు. తొక్కుతాడు చూడు, కొడతాడు దాన్ని, ఎందుకంటే అది ఊడి రాకూడదు కదా. అట్లా కొట్టిన తర్వాత ఇంకా ఏమైనా గాలి పడతాడు. గాలి బట్టి ఎక్కిచ్చేస్తున్నాడు. అది లిఫ్ట్ లేపాలా బెంజ్కి అయితే, ఎందుకంటే డైరెక్ట్ టైర్ పట్టదు. అదే విషయము. ఎక్కిచ్చేస్తే వీల్ బోల్టాలు తిప్పేసి మిషన్తో కొడతాడు. ఎందుకంటే చేత్తో తిప్పితే మామూలుగా ఇదే తొక్కితే పెద్దగా టైట్ కావు, మిషన్తో అయితే బాగా టైట్ అవుతాయి. 10 బోల్టాలు వస్తాయి అవి. అయిపోయింది, ఎక్కిచ్చేసినాడు. ఇంకా వీల్ బోల్టాలు ఆ మిషన్తో కొడతాడు. మిషన్ వేసిన దానికి 150 రూపాయలు తీసుకుంటాడు. జాకీ ఎత్తిన దానికి 150 తీసుకుంటాడు. పంచర్ వేసిన దానికి ఆ ప్యాచ్ వచ్చేసి 450, మొత్తం 800 ఖర్చు వచ్చింది. ఒక 50 అటు ఇటు తీసుకుంటారనమాట. 850 చెప్పాడు, 800 ఇచ్చేసా. అదే విషయం. అయిపోయింది, ఎక్కిచ్చేసాడు. ఇంకా జాకీ దించుకొని జాకీ లోపల పెట్టుకొని ఇంకా పోవడమే. అది అయిపోతానే అన్లోడ్ చేసి సర్వీసింగ్ చేపిస్తాను. ఎందుకంటే బ్రేక్ ప్యాడల్ పట్టుకునింది కదా, బ్రేక్ ప్యాడు అది గ్రీజ్ కొట్టిద్దామని, మట్టి అదంతా ఉంటుందని చెప్పేసి నీట్గా సర్వీసింగ్. రాజంపేటలో బాగా చేస్తారు సర్వీసింగ్. ఇది నీట్గా చేస్తాడు, భలే నీట్గా చేస్తాడు. ఇంతకు మనకు 700 రూపాయలు తీసుకుంటాడు. ఉత్త వాటర్ వాషు, క్యాబిన్కి సర్ఫ్, అన్నీ కానీ మట్టి లేకుండా కొడతాడు ఇతను. మంచి అబ్బాయి. శుద్ధంగా ఆడ మట్టి లేకుండా మనవాడికి స్నానం చేపిస్తున్నాడు అనమాట. అప్పుడప్పుడు చేపిస్తూ ఉండాలా, ఎందుకంటే నీట్గా ఉండాలి కదా. అదే విషయము. బాగా లిఫ్ట్ లేపి వెనక ముందర పైన కింద మొత్తం కొడతాడు. అన్నీ కానీ గ్యాప్ కూడా పోనీడు, అట్లా కొడతాడు. చూడండి ఎంత బాగా కొడుతున్నాడో. కొట్టిన తర్వాత క్యాబిన్కి వచ్చేసి మామూలుగా సర్ఫ్ పోస్తాడనమాట. కింద పైన నీట్గా ఏడ మట్టి లేకుండా బండి అప్పుడు తగ మెరిసిపోతూ ఉంటుంది. ఒకరోజే వెళ్ళి మళ్ళా మామూలుగా అయిపోతుంది. చూడండి ఎంత బాగా నీట్గా కొడుతున్నాడు. వాటర్ వాష్. మా క్యాబిన్కి అయితే ఫామ్ పొడుస్తాడు. ఇది విషయము. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉంటే బండి నీట్గా అనేది ఉంటుంది. నీట్గా ఉన్నిందంటే మనకు తోలేదానికి బాగుంటుంది. మొత్తం కింది నుంచి పై వరకు అన్నీ కానీ మట్టి లేకుండా నీట్గా కొడతాడు అబ్బాయి. అదో ఇంకా క్యాబిన్కు సర్ఫ్ వేసినాడు. సర్ఫ్ వేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తున్నాడు గుడ్డతో. నెక్స్ట్ సర్ఫ్ వేస్తాడు చూడండి. సర్ఫ్ అంతా నీట్గా వేస్తాడంటే అంత నీట్గా వేస్తాడు. సొంత బండి మాదిరిగా క్లీన్ చేస్తాడు అబ్బాయి. మన వై జంక్షన్ యువతలు ఉంది, లెఫ్ట్ సైడు. రాజంపేటలో వై జంక్షన్ ఉంది కదా, అక్కడ యువతలు ఉంది. చాలా అంటే చాలా నీట్గా దుడుస్తాడు. అదో సర్ఫ్ చూడండి ఎంత బాగా వేస్తాడు.
షాంపూ అనమాట. అన్నీ కానీ మట్టి లేకుండా నీట్గా వస్తుంది. బాగా రుద్దుతాడు. మనోడికి బాగా స్నానం చేపిస్తానా, ఇంక మళ్ళీ ఫ్రెష్గా ఉంటాడు మనోడు. అప్పుడప్పుడు ఇలా లోపల కూడా నీట్గా కొట్టి లోపల కూడా కొట్టేసి పైప్తో అయితే గాలి కొట్టి మొత్తం వేస్ట్ అంతా లోపల దుమ్ము అనేది అంతా తీసి